ఓం ధన్వంతరాయ నమః. ఈరోజు ఆస్తమా, ఉబ్బసం, ఊపిరి ఆడకపోవడం, పేరు ఏదైనా సరే మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పెద్ద వ్యక్తులను కూడా విలవిలలాడేలా చేస్తుంది. అయితే ఆస్తమాతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆస్తమా ఉధృతమైతే క్షణమొక యుగంలాగా మారుతుంది. అంటే నీటిలోంచి చేప పిల్ల బయటకు వచ్చి ఊపిరి కోసం, గాలి కోసం ఏ విధంగా తల్లడెల్లుతుందో అటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితి నుంచి ఇబ్బందులకి మా దగ్గర 100% వైద్యం ఉంది. అయితే దీనికి సాక్ష్యాధారంగా రావులపాలెనికి చెందినటువంటి తాతారెడ్డి గారు మన దగ్గర మందు వాడున్నారు. ఆయన 23 సంవత్సరాల నుంచి దీనికి ఇతర వైద్య విధానాల్లో స్టెరాయిడ్స్ అవ్వచ్చు, మందులు అవ్వచ్చు కంటిన్యూగా వాడుతున్నారు. కానీ మన దగ్గర వాడిన తర్వాత పూర్తిగా తగ్గడమే కాకుండా మళ్ళీ రాకుండా ఉంది. అది మేము హామీ ఇస్తున్నాం. ఆ విషయాన్ని తాతారెడ్డి గారు మాట్లాడాలని ఇందాం, ఒకసారి వినండి. 2003 నుంచి అండి చాలా ఇబ్బంది పడుతున్నారండి. ముఖ్యంగా ఏంటంటే వర్షాకాలం, శీతాకాలం బాగా ఎక్కువ ఇబ్బంది అండి. మనం అనుకోకుండా మన మహేశ్వరరావు గారు దగ్గరికి ఏదో ఒక పని మీద మనం వేరే పేషెంట్ వేరే వైద్యుల దగ్గర తీసుకొస్తే మామూలుగా మనకి నా కంప్లైంట్ ఇదండి, దీనికి ఏదైనా మందు ఉంటుందా అని క్యాజువల్గా అడిగారండి. అడిగితే మన మహేశ్వరరావు గారు అన్నారు, రెడ్డి గారు దీనికి మంచి మెడిసిన్ ఉందండి నా దగ్గర, మీరు నమ్మకంతో ఒక నెల రోజులు మీరు వాడండి. నెల రోజులు వాడిన తర్వాత అది మళ్ళీ మీకు లైఫ్లో మళ్ళీ రాదన్నారు. అలాగే మొత్తం మీద నెల రోజుల కోర్సు నేను తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత 30 రోజులు వాడానండి. వాడిన తర్వాత నాకు అప్పటికి అంతకుమించు ఇంకో 4-5 నెలల నుంచి నాకు ఏ ప్రాబ్లం లేదండి. నేను ఏ టాబ్లెట్ వేయలేదు. బాగుందండి. కాకపోతే ఇది మనకి ఇబ్బందులు ఏంటంటే అండి, చలిబాయి ఎక్కువ ఉన్నప్పుడు దగ్గు వస్తే ఆ దగ్గుతో పాటు కళ్ళు పడటం, ఆయాసం, నిద్ర పట్టకపోవటం, ఉక్కిరి బిక్కిరి అయిపోయి నిద్ర పట్టకపోవటం అండి. అలా కంప్లైంట్ తోటి చాలా ఇబ్బంది పడేవాళ్ళం అండి. ముఖ్యంగా మనకి ఏంటంటే దీనికి సంబంధించి స్టెరాయిడ్ టాబ్లెట్స్ అవనండి, లేకపోతే రోటరీ క్యాప్సూల్స్ అవనండి, ఇలాంటివి తీసుకుంటే కొంచెం ఉపశమనం ఉండేది, తగ్గుతూ ఉండేదండి. మనం ఏంటంటే ఈ 2003 కాడి నుంచి అంటే 23-24 సంవత్సరాల నుంచి మనం ఈ మెడిసిన్ వాడుతూ ఉన్నామండి. మిగతా రోజుల్లో ఈ వేసవకాలంలో వాడకపోయినా ఈ వర్షాకాలం, శీతాకాలం పడిపోతే తప్పనిసరిగా నేను టాబ్లెట్ వేసుకునేవాడిని. అంటే పిల్లి కోతలు కూడా రావడం పిల్లి కోత అసలు లేవండి. ఓకే. అయితే అది నిద్ర పట్టకపోతున్న కారణం అంటే పిల్లి కోతలండి. చూశారు కదా ఆ పిల్లి కోతలు. కానీ విషయం ఏంటంటే వాయునాళకు ముక్కు నుంచి తీసుకున్న గాలి వాయునాళం ద్వారా ఊపిరితిత్తులకు వెళ్ళాలి. ఊపిరితిత్తులో అక్కడ ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపే క్రమంలో వాయునాళాలు ఈ యొక్క ఆస్తమా పేషెంట్లకి అంటే దుమ్ము అవ్వచ్చు, ధూళి అవ్వచ్చు, లేకపోతే హెరిడిటరీ అవ్వచ్చు, రకరకాల కారణాల వల్ల ఈ వాయునాళాలు కుచించుకుపోతాయి. ఎప్పుడైతే కుచించుకుపోయో గాలి రావడం, గాలి వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది. ఆ క్రమంలో దగ్గు, తుమ్ములు, ఇటువంటి సమస్యలు, ఆయాసం ఇటువంటి వస్తూ ఉంటాయి. అంటే వాయునాళం లోపల మ్యూకస్ లేయర్ ఏర్పడుతుంది. అంటే కెళ్ళి వస్తూ ఉంటది, ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటది. ఊపిరితిత్తుల్ని సమూలంగా, శాశ్వతంగా ఆస్తమాను తగ్గించే మందు మా వైద్యం దగ్గర ఉందని ఘంటాపదంగా చెప్తాను. ఇది తాత్కాలికం కాదు, సమూలంగా, శాశ్వతంగా, సమగ్రంగా తగ్గిస్తామని తెలియజేస్తూ మరి ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాదు, తెలుగు వాళ్ళే కాదు, దేశంలో ఎవరో ఏ భాష వాళ్ళైనా, ఏ మతం వాళ్ళైనా, ఎవరికైనా సరే మేము నెల రోజుల్లో పూర్తిగా తగ్గించడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఎవరైనా కావాలంటే స్క్రోలింగ్ లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మాకు సంప్రదిస్తే మేము ఇస్తాం. అదేవిధంగా దేశ విదేశాల నుంచి మీరు పెట్టే ఈ యొక్క కామెంట్స్ కానీ మమ్మల్ని చాలా ఉత్సాహపడుతున్నాయి. ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి,
ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేస్తారని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.